నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, దానికోసం పాన్‌లోకి 1 కప్ నువ్వులు యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో జాగ్రత్తగా వేయించుకోవాలనమాట. మాడనివ్వకూడదు. అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేదాకా కూడా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని తీసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత సేమ్ పాన్‌లో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఒలిచి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ షేడ్‌లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక సెపరేట్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇదే పాన్‌లో మళ్ళీ ఒక 10-12 రెడ్ మిర్చి యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్‌లో ఒక ఫ్యూ సెకండ్స్ ముందు తీసేస్తామనే టైంకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసినా పర్వాలేదు. తర్వాత ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి రెడ్ మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింతపండు, దాంట్లోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నువ్వులు ఏవైతే మనం వేయించుకొని రెడీగా పెట్టుకున్నామో, చల్లార్చుకున్నామో అవి యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేసేసుకుంటే దాంట్లో ఆయిల్ అనేది బయటకొస్తది. పేస్ట్ లాగా అయిపోతదనమాట. సో, కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అందరూ చేసేదే, నేను కూడా చూపిస్తున్నాననమాట. అలాగే నా ఛానల్‌లో ఉన్న సాంగ్స్ కానీ, గార్డెనింగ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, రెసిపీస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.